హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రంజని తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు నేను మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అమెజాన్ కుర్తా సెట్స్ హాల్ అనమాట. సో ఫెస్టివల్స్కి చాలా చాలా బాగా యూస్ అవుతాయి. సో అందుకే మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి అమెజాన్లో మెగా ఫ్యాషన్ వీకెండ్స్ అనేది నడుస్తుంది, అది అందరికీ తెలుసు. అండ్ 8 వీకెండ్స్ అనమాట. సో మన 24th ఏప్రిల్ వరకు ఇది రన్ అవుతుంది. ఎవ్రీ వీకెండ్ మీరు చెక్ చేస్తూ ఉండండి, అమెజాన్లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో ఈ సేల్ వచ్చేసి మనకి 2 ఆఫర్స్ మీద నడుస్తుంది అనమాట. ఒకటి ఏంటంటే 70% ఆఫర్ ప్లస్ 300 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. 3000 రూపీస్ వర్త్ షాపింగ్ చేస్తే, అది కూడా ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద. సో చాలా బాగుంది కదా. సో షాపింగ్ చేసుకోండి ఎవ్రీ వీకెండ్. సో 8 వీకెండ్స్ 24th ఏప్రిల్. అండ్ న్యూ యూజర్స్కి ఏంటంటే, సో మీరు ఫస్ట్ టైం కనుక పైసా వాపస్ త్రూ అమెజాన్లో ఏమైనా పర్చేస్ చేస్తే మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది అండ్ 20% క్యాష్ బ్యాక్ ఉంటుంది. మీకు 2000 రూపీస్ వర్త్ షాపింగ్ చేస్తే కనుక ఇది కూడా మీకు వాచెస్, షూ, జ్యువెలరీ అండ్ లగేజ్ మీద ఉంటుంది అనమాట. సో 2000 రూపీస్ వర్త్ షాపింగ్ చేస్తే మీకు 20% క్యాష్ బ్యాక్ అని ఉంటుంది. అది కూడా న్యూ యూజర్స్ తెలుసు కదా. పైసా వాపస్ త్రూ అమెజాన్లో ఏదైనా పర్చేస్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క వెబ్సైట్ మీద ఒక్కొక్క క్యాష్ బ్యాక్ అనమాట. అలా మనకి అమెజాన్లో 10% క్యాష్ బ్యాక్ ఉంటుంది పైసా వాపస్ త్రూ ఏదైనా పర్చేస్ చేస్తే. పైసా వాపస్ మనకి లీడింగ్ క్యాష్ బ్యాక్ వెబ్సైట్ అనమాట. ఇది మనకి క్యాష్ బ్యాక్ని ఇస్తుంది. సో ఆన్లైన్ ఏమైనా పర్చేస్ చేస్తే పైసా వాపస్ త్రూ ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో, ఆ క్యాష్ బ్యాక్ అంతా కూడా మనకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు వాచెస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మోర్ పాపులర్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్, సో వీటిలో పర్చేస్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా ఇందులో 1500 వెబ్సైట్స్ అనేవి మనకి పైసా వాపస్ లో ఉన్నాయి. ఈజీగా క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేయొచ్చండి పైసా వాపస్ త్రూ. సో డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ పైసా వాపస్ లింక్. సో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎలా అయితే షాపింగ్ చేస్తారంటే మీరు చూస్ చేసుకోండి ఏ వెబ్సైట్ లో షాపింగ్ చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది. లైక్ అమెజానే తీసుకుందాం. సో పైసా వాపస్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు ఎలా ఆర్డర్ చేసుకుంటారో అలాగే ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఏదైతే క్యాష్ బ్యాక్ ఉంటుందో ఆ అమౌంట్ అంతా కూడా మీకు పైసా వాపస్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఏదైతే అమౌంట్ వస్తుందో క్యాష్ బ్యాక్ అదంతా కూడా మీరు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదు అంటే పేటిఎం వ్యాలెట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది కదా. సో ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం, చాలా మంచి ఆఫర్స్తో పాటు మనకి ఇలా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ రావడం అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఎప్పుడు నార్మల్ వేలోని షాపింగ్ చేస్తాం అందరం, ఇలా క్యాష్ బ్యాక్ వస్తే ఇంకొంచెం మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో అమౌంట్ మనం ఈజీగా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజు మీరు పైసా వాపస్ డౌన్లోడ్ చేసుకోండి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో చెక్ చేయండి. సో లైట్ లావెండర్ కలర్ కుర్తా ట్రౌజర్ సెట్ ఎంత బాగుందో అసలు. నేను పిక్లో చూసినప్పుడు అసలు ఫ్యాబ్రిక్ కూడా చూడకుండా నేను ఆర్డర్ పెట్టాను బికాజ్ నాకు నచ్చింది. బట్ చూసినప్పుడు ఇది సీక్వెన్స్లో కూడా అనిపించలేదు, నార్మల్గా ఏదో ఫాయిల్ ప్రింట్ అనుకున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ కూడా కాటన్, ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫెస్టివల్స్ కూడా అంటే లైట్ కలర్స్ ఎందుకులే అనుకున్న వాళ్ళకి అనుకుంటారు కదా. సో లైట్ కలర్స్ ఎందుకులే అనుకుంటారు చాలామంది, బట్ లైట్ కలర్స్ చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి. సో ఇది వచ్చేసి లైట్ లావెండర్ కలర్. సో ఈ కుర్తా వచ్చేసి తీసుకోవడానికి రీజన్ మంచిగా అంటే చూడటానికి చాలా క్లాసీగా ఉందండి. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. సో బ్రాండ్ వచ్చేసి ఇంకా ఇండోయరా అండ్ సైజ్ వచ్చి మీడియం మీడియం ఎందుకు ప్రిఫర్ చేశానంటే మనకి అనార్కలి వస్తుంది కదా లైక్ ఇది కుర్తా. సో కొంచెం లూజ్ ఉండాలని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. సో మీరు ఫ్రంట్ మాత్రం ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది, కంప్లీట్ సీక్వెన్స్ వర్క్, అది కూడా లైట్ సిల్వర్ కలర్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకే కలర్ లేకుండా సెల్ఫ్ కలరే వేశారు, అది థ్రెడ్. అండ్ గోటపట్టి లేస్ వచ్చింది బోత్ సైడ్స్. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఇలా మనకి కుర్తా ఎండింగ్ వరకు ఉంటుంది వర్క్. నిజంగా చాలా బాగా నచ్చిందండి నాకు. సో ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్. సో హ్యాండ్స్ కూడా చాలా అంటే చూడడానికి చాలా యూనిక్గా ఉన్నాయి. మొత్తం ప్లెయిన్ వచ్చి ఇక్కడ వర్క్ రాకుండా మధ్యలో ఇలా నెట్ వచ్చి చూడటానికి బాగుందన్నమాట. సో మనకి ఫ్రంట్ చూసాక కదా వర్క్, అదే వర్క్ వచ్చింది ఇక్కడ కూడా గొట్టపట్టి లేసెస్తో. అండ్ నెక్ అయితే చాలా బాగుంది. సో బోట్ నెక్కి ఇంకొంచెం డౌన్ అనమాట. సో మీడియం ప్రిఫర్ చేయండి. స్మాల్ అంటే ఎవరైతే స్మాల్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళైతే కనుక మీడియం ప్రిఫర్ చేయండి. బికాజ్ మనకి ఇది కాటన్ కాబట్టి వాటర్లో పెట్టాక షింక్ అవుతుంది. సో లెంత్ వైజ్గా అయితే చాలా బాగుంది. మొత్తం కుర్తా అంతా ఇలా ప్లెయిన్ వచ్చి ఫ్రంట్ మాత్రమే ఇలాగా మనకి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి మనకి ట్రౌజర్ వచ్చేసి ప్లెయినే వచ్చిందండి. సో కంప్లీట్ ప్లెయిన్ వచ్చి యాంకిల్ లెంత్ దగ్గర ఇలా గోటాపట్టి లేసెస్ వచ్చినాయి.
సో ప్లెయిన్ ఇచ్చున్నా బాగుండు. సో లెగ్గిన్ ప్రిఫర్ చేయాలనుకుంటే లెగ్గిన్ చేసుకోవచ్చు, లేదు మనకి లేసెస్ నచ్చట్లేదు అనుకుంటే ఈజీగా లేసెస్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు అండి, ఆప్షన్ కూడా ఉంది. చాలా ఈజీగా థ్రెడ్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు అండ్ ప్లెయిన్గా వేసుకోవచ్చు ఇంకొంచెం ఫిట్టింగ్ చేసుకొని. అంటే నాకైతే చిన్న లూజ్ అనిపించింది అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వచ్చింది, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ పాకెట్ కూడా ఉంది రైట్ సైడ్. చాలా ట్రెండీగా ఉంది. యాక్చువల్లీ ఇది కుర్తా పాకెట్ లేకపోయినా పర్వాలేదు, దీనికి దుపట్టా అయితే ఇంక ఆసమ్ అనమాట, చాలా బాగుంది. సో ఇదనమాట, చాలా సింపుల్గా నెట్ వచ్చింది మధ్యలో, అంటే మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చింది కదా అలాగా నెట్ ఫ్యాబ్రిక్ తోటి. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, షైనింగ్ వస్తూ సీక్వెన్స్ వర్క్ అక్కడక్కడ. అండ్ ఎండింగ్స్లో వచ్చేసి దుపట్టాకి మనకి ఏదైతే కుర్తా ఫ్రంట్ వర్క్ వచ్చిందో సీక్వెన్స్ వర్క్, ఆ వర్కే మనకి బోత్ సైడ్స్ వచ్చిందన్నమాట దుపట్టాకి. సో విడ్త్ అయితే ఇంతే ఉందండి, ఏదో వేసుకోవాలి కదా అన్నట్టు వేసుకోవాలి, ఎందుకంటే కుర్తా మొత్తం ఫ్రంట్ అంతా వర్క్ ఉంటుంది కాబట్టి హెవీ వర్క్ వచ్చినా అంత అందంగా ఉండదు. సో మనకి ఓన్లీ ఇలా వచ్చింది. సో జస్ట్ సింగిల్ సైడ్ ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్ కుర్తా. సో ఇది వచ్చేసి ఏ లైన్ కుర్తీ, ఫ్రంట్ యోక్ పార్ట్ వరకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట కంప్లీట్ జరీ థ్రెడ్ తోటి. సో చూసారు కదా, ఇలా మనకి ఇక్కడ కూడా షోల్డర్ పార్ట్లో కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే షోల్డర్ పార్ట్ దగ్గర కూడా ఇలా డిజైన్ బాగుంది. అండ్ ఇక్కడ వచ్చి రౌండ్ వచ్చి వీ కట్ వచ్చింది అండ్ బ్రాండ్ వచ్చి ఇండో ఎరా, సైజ్ స్మాల్, 3/4 హ్యాండింగ్లో మనకి గోటాపట్టి లేస్. సో చెప్పాను కదా ఏ లైన్ కుర్తీ, ఇలా సైడ్ స్లిట్స్ వస్తాయి, కంప్లీట్ ప్లెయిన్ కుర్తీ అండి. ఇది మనకి సిల్క్ విత్ కాటన్ మిక్స్ అయి ఉంది, మన సమ్మర్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు చూపించేవన్నీ కాటన్ ఫ్యాబ్రికే, సో ఇది ఒకటి మాత్రం సిల్క్ కాటన్ మిక్స్ ఉంది. సో నాకైతే ఈ వర్క్ అయితే చాలా బాగుంది, అంటే చూడడానికి చాలా నీట్గా ఉంది. సో చిప్స్ కూడా లైట్గా సీక్వెన్స్ కూడా ఉంది అక్కడ చెక్స్ మధ్యలో, చాలా అంటే చాలా బాగుంది. కుర్తీకి ట్రౌజర్ వచ్చి ప్లెయిన్ అండి. సో ఫ్రంట్ వచ్చి ఇలా ప్లెయిన్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ వచ్చింది అండ్ కంప్లీట్ ప్లెయిన్ అనమాట. సో చాలా వరకు మనకి వర్క్స్ వచ్చేస్తుంటాయి కదా గోటాపట్టి లేసెస్ యాడ్ అయ్యి, బట్ దీనికి మాత్రం ప్లెయిన్ వచ్చింది. సో ఇది నేవీ బ్లూ, చాలా బాగుంది. దీనికి దుపట్టా అయితే బాగా నచ్చింది, ప్రింటింగ్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది వచ్చేసి ఆర్గంజా, సో విత్ అండ్ లెంత్ చాలా బాగుంది. అండ్ ఫ్లవర్స్ చూసారు కదా, చాలా క్లాసీగా కనిపిస్తుంది, అంటే లైట్ కలర్ మీద ఇలాంటి కలర్స్ చాలా బాగా కనిపిస్తుంది, అది కూడా బ్లూ, లైట్ బ్లూ తోటి. అండ్ మామూలుగా అయితే ఇది నేవీ బ్లూ డార్క్ కాబట్టి కొంచెం మనకి సెట్ అవుతుంది అనమాట. సో లైట్ కలర్ అండ్ ఇంకా వేరే కలర్ కూడా వచ్చింది, ఈ కలర్ కూడా ఉంది, గోల్డ్ కలర్ లాగా, అదే లైట్ ఆరెంజ్ కలర్ లాగా. సో మనకి దుపట్టాస్ వచ్చేసి ఇలాగా లేస్ అంటే జరీ వచ్చింది లైనింగ్లో. సేమ్ నా దగ్గర అంటే ఇంతకుముందు నేను అమెజాన్లో తీసుకున్న కుర్తా ట్రౌజర్ సెట్ ఇలానే అనిపిస్తుంది, బట్ అది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండ్ దుపట్టా మాత్రం ఇలాగే అనిపించింది. సో చాలా బాగుంది యాక్చువల్లీ కలర్ కాంబినేషన్స్, బ్లూ, వైట్, ద క్రీమ్ కలర్, బీజ్ కలర్ అనమాట. కమింగ్ టు ది థర్డ్ వన్, ఇది కంప్లీట్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ అండి. సో హౌస్ వైఫ్స్కి అవ్వచ్చు, వర్కింగ్ విమెన్స్కి అవ్వచ్చు, చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కూడా ఇండో ఎరా బ్రాండ్, సైజ్ వచ్చి స్మాల్, కంప్లీట్గా ఫ్లోరల్లో వస్తుంది అనమాట ఈ కాటన్ మీద. సో పింక్ మీద ఇలా డిఫరెంట్గా ఫ్లవర్స్ అన్నీ కూడా లైక్ లీవ్స్ మోడల్ ఉంది, ఫ్లోరల్ డిజైన్ ఉంది, ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో వచ్చిందన్నమాట. ఇది చాలా బాగుంది యాక్చువల్, లేసెస్ అటాచ్డ్ వచ్చి ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ నెక్ చూసుకున్నట్టయితే మనకి ఇలా రౌండ్ నెక్ వచ్చింది, మరీ క్లోజ్గా అయితే లేదు, బాగుంది. యోక్ పార్ట్ వరకు ఇలా లేసెస్ వచ్చినాయి, ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. సో చూసారు కదా, అటు ఇటు ఇలా లేసెస్ వచ్చినాయి, ఆ లేసెసే మనకి హ్యాండ్స్ ఎండింగ్లో ఉన్నాయి. సో ఏ లైన్ కుర్తీ, ఇలా సైడ్ స్లిట్స్ వస్తాయి. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది, ఇంత ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి, అబ్బాయి ఏదోలా ఉంటుంది అనుకోవచ్చు, బట్ చాలా బాగుందండి. ట్రౌజర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సరిపోయింది, యాంకిల్ లెంత్ వరకు వచ్చింది అండ్ ప్లెయిన్గా ఉంది. సో మెయిన్ నచ్చడానికి రీజన్ ప్లెయిన్గా ఉంది అండ్ ఏ లేసెస్ లేకుండా. సో ఎగ్జాక్ట్ ఇప్పుడు చూపించి కుర్తీ ట్రౌజర్స్ అన్నీ కూడా యాంకిల్ లెంత్ వరకే ఉన్నాయి. సో 5'4" హైట్కి. సో కంప్లీట్ ప్లెయిన్, దీనికి పాకెట్స్ ఉన్నాయి అండ్ ఎలాస్టిక్ ఉంది. సో ఇదన్నమాట. దుపట్టా ఆర్గంజా అండి. సో ఇలా వస్తుంది దుపట్టా. సో మెయిన్ ఈ సెట్స్ మనకి 1200 రేంజ్లో, 1300 రేంజ్లో కంప్లీట్ సెట్స్ కూడా ఫెస్టివల్స్ కానే కాదు, ఎన్ని అకేషన్కి యూజ్ అయ్యేలాగా మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో చెక్ చేయండి. అండ్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి సింపుల్గా వేసేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకొని. సో ఇదన్నమాట దుపట్టా, కంప్లీట్ గోల్డ్ కలర్లో ఉంటుంది, బీజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఫోర్త్ కుర్తీ ట్రౌజర్, ఇది కూడా బ్రాండ్ ఇండో ఎరా అండ్ కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్.
ఇది అసలు చాలా సింపుల్గా ఉంటుంది. చాలా అంటే సమ్మర్లో ఎక్కువ స్వెట్టింగ్ పట్టేస్తుంది కదా మనకి, సో చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్ హౌస్ వైఫ్స్కి. అండ్ ఇది వచ్చేసి సైజ్ స్మాల్, సో 3/4 హ్యాండ్స్. ఇది కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టు అక్కడక్కడ మిర్రర్స్ వచ్చినాయి అనమాట. సో చూసారు కదా, ఇలా మామిడి పించు మోడల్ వచ్చి ఇక్కడ మనకి సో చూడొచ్చు మీరు, ఇలా చిన్న మిర్రర్స్ కనిపించినట్టుగా ఉంది. యోక్ పార్ట్ వరకు ఇలా బటన్స్ వచ్చినాయి. దీనికి ట్రోజర్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ వచ్చింది. లేదు మనకి ట్రోజర్ అంత కంఫర్ట్ ఉండదు ఇలాంటివి అనుకుంటే, అంటే చూడడానికి డిజైన్ కొంచెం క్లమ్జీగా ఉంది కదా అనుకుంటే మీరు లెగ్గిన్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో హౌస్ వైఫ్స్కి అయితే చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ కంప్లీట్. అండ్ దుపట్టా కూడా కంప్లీట్ కాటన్ అండి. సో చూడండి చాలా బాగుంది డిజైన్ కానీ అంతా కూడా. ఇక్కడ వచ్చేసి నెట్ లేస్ వచ్చింది. సో ఈ ప్రైజెస్కి మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పచ్చు. సో మనకి దుపట్టా అంతా కూడా ఇలానే వచ్చింది లేసెస్. సో డిజైన్ అయితే ఇలా వస్తుందండి. సో బ్లూ కుర్తీ సెట్కి మనకి ఇలా డిజైన్ వచ్చింది. సారీ మోడల్ లాగా ఉంది అనమాట. చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా. సో చూసారు కదా 4 కుర్తీ ట్రోజర్ సెట్స్ అండ్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నచ్చితే పర్చేస్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు వేసుకున్న నేను కుర్తా దుపట్టా సెట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా అమెజాన్లోదే. సో యాక్చువల్లీ ఈ కుర్తా దుపట్టా మాత్రమే ఉంది, దీనికి ట్రోజర్ ఏం లేదు. మనం మంచిగా ఏదైనా బ్లాక్ లెగ్గిన్స్ ఎలాగా మన దగ్గర ఉంటాయి కదా రొటీన్గా, సో అది వేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. దీని దుపట్టా కూడా చాలా అంటే చూడడానికి ట్రెండీగా ఉంది, ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుంది. మనం రెడీ అయిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే. అలానే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది, సో చెక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బై బాయ్.